తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా సంస్కృతం సబ్జెక్ట్ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పుడు తెలుగుతో పాటు ఆప్షనల్గా సాంస్క్రిట్ సబ్జెక్టు చేర్చడానికి ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ విషయంలో ప్రధానంగా కొంతమంది అనుకూలంగా వ్యతిరేకంగా కూడా చర్చ నడుస్తుంది. ఇక ప్రస్తుతం మనతో పాటు సినిమా నాయక్ గారు ఉన్నారు, ప్రముఖ ప్రొఫెసర్, అలాగే తెలుగు ఎక్స్పర్ట్, అలాగే తెలంగాణ సారస్వతక పరిషత్ ప్రిన్సిపల్ మనతో ఉన్నారు. ఈ జరుగుతున్న చర్చలో ఆయన అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం. నమస్తే సార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం సబ్జెక్టు చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నాల ప్రభావం ఏంటి, దాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం తీసుకురావటం అనే ఆలోచన అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది ఒక రకంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి తీసుకునే నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రాథమిక స్థాయి నుంచి 10వ తరగతి వరకు తప్పకుండా తెలుగును చేసినట్టు గత ప్రభుత్వము ఇంటర్మీడియట్ దాకా చేసినారు. ఇప్పుడేమో దాన్ని ఇంటర్మీడియట్ కూడా కాకుండా కేవలం 10వ తరగతి వరకే తెలుగు చేసి ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా సంస్కృతాన్ని తీసుకొచ్చి ఒక రకంగా తెలుగును అన్యాయం చేస్తున్నారు. తెలుగు ప్రజల్ని ఒక రకంగా తప్పుదోవ పట్టించేటువంటి మార్గంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఒక తెలుగు కళాశాల ప్రధానాచార్యుడిగా, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధానాచార్యుడిగా, తెలుగు అభిమానిగా, తెలుగు ప్రొఫెసర్గా నేను దీన్ని డిమాండ్ చేస్తున్నాను. దీన్ని ఖండిస్తున్నాను కూడా. ఎందుకంటే సంస్కృతాన్ని 2 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్లో కంపల్సరీ సబ్జెక్టుగా పెడితే వానికి ఓనమాలు రానటువంటి విద్యార్థి 10వ తరగతి వరకు తెలుగు చదువుకున్న వాడికే ఇప్పుడు చదవటము రాయటం అనేది సరిగా రావట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రపంచమంతా కోడి కూతై కూస్తూ ఉంది. కానీ సంస్కృతాన్ని కంపల్సరీ పెట్టి అసలు సంస్కృతం అంటే ఏంటిదో తెలియదు, సంస్కృత ఓనమాలు తెలియదు, సంస్కృత దేవనాగరిక లిపి అంటే ఏంటిదో తెలియనటువంటి విద్యార్థికి కేవలము ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు దీన్ని మార్కులను ఆశ చూపి వాళ్ళ జేబులు నింపుకోవడానికి అధ్యాపకులను నియమించకుండా కేవలం ఒక వారం రోజుల పాటు, నెల రోజుల పాటు అధ్యాపకులను నియమించి సంస్కృతాన్ని వాళ్ళు ఏ భాషలోనన్నా రాసుకోవచ్చు. అతవాడు తెలుగులో రాసుకోవచ్చట, ఇంగ్లీష్లో రాసుకోవచ్చట, దేవనాగరికలు అసలు దేవనాగరికలు రాయటం అనేది విద్యార్థికి అసాధ్యం. అది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో వాడు ఏమన్నా రాసుకోవచ్చు. సబ్జెక్టుకు సంబంధం లేని విషయాలు, సినిమా స్టోరీలు, గ్రామరు, వ్యాకరణానికి సంబంధించిన సందులు, సమాసాలు, అలంకారాలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాడు సినిమా స్టోరీ రాసి 2 సంభాషణలు పెట్టేస్తే 100కు 100 99 మార్కులు. కేవలము విద్యార్థులకు మార్కుల ఎరచూపి ప్రైవేటు విద్యా సంస్థల యొక్క యజమాన్యులు దీన్ని వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఇంటర్మీడియట్ స్థాయిలో తప్పకుండా సంస్కృతాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీని వెనకాల పెట్టుబడిదారులు, తర్వాత కార్పొరేట్ విద్యా వ్యవస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు దీన్ని కుట్రగా చేసి పేదవాడికి విద్య అందకుండా చేస్తున్నారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రపంచంలో ఏ భాషనైనా నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. అలాగని మీ సంస్కృతాన్ని నేర్చుకోవాలని ఎవరు అనట్లేదు. సంస్కృతం నేర్చుకోండి, సంస్కృతంతో పాటు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, మరాఠీ, సాంస్క్రిట్ ఏదైనా నేర్చుకోండి. నేర్చుకునే దాంట్లో జ్ఞానాన్ని పొందడంలో దానికి ఎవరు కాదన్నారు. కానీ ఈ తెలుగు కాకుండా, తెలుగు రాష్ట్రంలో తెలుగును కాకుండా సంస్కృతంనే తప్పకుండా చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. దీన్ని ఒక విద్యా వ్యవస్థలో ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నట్టు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ ఇటువంటి ఆలోచన జీవోను ఏదైతే ఉందో విద్యాశాఖలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైన బోర్డు అది. ఆ బోర్డు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది దాన్ని వెంటనే తీసేయాలనే ఆలోచన దాంతో ఒక నా వైపు నుంచి నేను దాన్ని ఖండిస్తున్నాను, తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రైవేటు జూనియర్ కళాశాలలో సాంస్క్రిట్ తీసుకున్న వారికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ కాలేజీలో ఈ యొక్క సాంస్క్రిట్ లేకపోవడం వల్ల, తెలుగు ఉండడం వల్ల తక్కువ మార్కులు వస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా పోరాడడానికి, పోటీ పడడానికి ఈ సాంస్క్రిట్ని తీసుకురాబోతున్నారనేది జరుగుతున్న చర్చ. ఇది దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒకేసారి తీసుకెళ్ళి నువ్వు సంస్కృతంలో 90-100 మార్కులు తీసుకురావటం అనే ఆలోచన ఏదైందో అది సరైనటువంటి ఆలోచన కాదు, అది దుర్మార్గమైన ఆలోచనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకోలేదా, ఇంగ్లీష్ మీడియంలో చదువు ద్వితీయ భాష తెలుగు చదువుకున్న విద్యార్థి
ఇంతో కొంత తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటే అందులో 50%, 80%, 90% తీసుకొచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు. కానీ వీళ్ళు కేవలం మార్కులను మాత్రమే ఎరచూపి మార్కుల కొరకు మాత్రమే సంస్కృతం ఉపయోగపడుతుంది తప్ప జీవితంలో సంస్కృతం అనేది వాళ్ళకి ఎక్కడా ఉపయోగపడదు. పోనీ సంస్కృతం నేర్చుకోవటం మూలాన వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా లేదు. కేవలం మార్కుల కొరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించడం కొరకే. అంటే ఏంది, నువ్వు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకుంటే నీకు 99, 100 మార్కులు వస్తుంది. అంటే తెలుగును తెలుగును తొక్కటము, తెలుగు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడం కొరకు మాత్రమే ఇది చేస్తున్నారు. కాబట్టి అది సరైనటువంటి నిర్ణయం కాదు, సరైనటువంటి ఆలోచన విధానం కూడా కాదు. అది ప్రభుత్వం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక తెలుగును మాత్రం తీసేసి సంస్కృతంను ప్రోత్సహిస్తాము అంటే మాత్రం తెలుగు ప్రజలు ఎవరో దీన్ని హర్షించరు. ఇది మంచి ఆలోచన కూడా కాదు అని చెప్తున్నాను. ప్రభుత్వ కళాశాలల్లో మేధావులు ఉన్నారు. ఇప్పుడు వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ పిల్లలంతా కూడా పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా తెలుగు మీడియంలో చదువుకునేటువంటి వాళ్ళు. ఓపెన్ ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియంలో చదువుకుని సివిల్ సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, తర్వాత గ్రూప్ 1 ఇటువంటి వాటిలో సెలెక్ట్ అయ్యి సమాజ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటిదంటే మార్కులు చేసుకొని ఎంపీసీ, బైపీసీ తీసుకొని సంస్కృతంలో 100కు 100 తీసుకొని తర్వాత వాళ్ళు బీటెక్, ఇంట్లో ఐఎన్ఐటి, తర్వాత ఎంబీబీఎస్ అటు చేసుకొని అటు వెళ్ళిపోతున్నారు తప్ప దాని మూలంగా సంస్కృతం తీసుకొని 100 మార్కులు వచ్చినంత మాత్రాన ఆ విద్యార్థికి ఒరిగేది ఏమీ లేదు. అది జ్ఞానశూన్యం తప్ప ఇంకో ఆలోచన కాదని నా అభిప్రాయం. ఇంకో డిమాండ్ ఏంటిదంటే తెలుగును బోధించేటువంటి కళాశాలన్నింటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. పండిత శిక్షణ కళాశాలన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రారంభించాలి. ప్రాచ్య భాషలు ఏదైతే ఉందో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, మరాఠీ, సంస్కృత్ ఏదైతే ఉందో వాటన్నిటి ఆ కళాశాలను మళ్ళీ తిరిగి ప్రారంభించి ప్రభుత్వం తరపునే వీటిని కొనసాగిస్తే బాగుంటుంది. తెలుగును ప్రోత్సహించడం కొరకు ఈ తెలంగాణ రాష్ట్రము ఒక కంకణం కట్టుకొని సంస్కృతాన్ని నేర్చుకోండి. మేము సంస్కృతాన్ని వ్యతిరేకం మేము కాదు. 2వ భాషగా పెట్టుకోండి, 3వ భాష పెట్టుకోండి. కానీ తెలుగును ప్రథమ భాష పెట్టండి, ఇంగ్లీష్ను సెకండ్ పెట్టండి, లేదా 3వ భాషగా పెట్టండి, సంస్కృతం 2వ భాషగా పెట్టండి. మేము భాషకు వ్యతిరేకం కాదు. కానీ తెలుగును మాత్రం తీసేసి సంస్కృతాన్ని మాత్రమే మీరు చదువుకోవాలని చెప్పే ఆలోచన జీవో ఏదైతే ఉందో అది దుర్మార్గమైన జీవోగా నేను ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా సాంస్క్రిట్ అనేది ఒక మార్కుల కోసమే ఉన్న సబ్జెక్ట్ తప్ప దానివల్ల ఉపాధి అవకాశాలు వచ్చేది లేదు, పెద్దగా జ్ఞానం తెచ్చుకునే పరిస్థితి లేదు, ఇప్పుడు ఉపయోగం లేదు. కానీ ఏదైతే ఈ సబ్జెక్టును ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో తీసుకురావడం వల్ల పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఒక క్రియ కూడా నడుస్తుంది. దీని వెనుక కార్పొరేట్ శక్తులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తెలుగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సంస్కృతి సబ్జెక్ట్ పట్ల ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ కూడా తెలుగును తక్కువ చేసి తెలుగును తీసేసే క్రమం అయితే జరుగుతుంది. ఇది మాత్రం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందిగా ప్రముఖ ప్రొఫెసర్ సిల్మా నాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడదు. కెమెరామెన్ సూర్యబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.